ఒక 15 సెకండ్స్ మన ఊపిరి ఆపుకొని ఉంటే ట్రై చేద్దామా అండి? వద్దా? సేఫ్ కాదు, వద్దులేండి. ఆపుకొని ఉంటే గనక ఏం గుర్తొస్తుందండి? ఫస్ట్ బీర్వాలో ఎంత గోల్డ్ ఉందో గుర్తొస్తుందా అండి? బ్యాంక్ అకౌంట్లో ఎంత ధనం ఉందో గుర్తొస్తుందా? కాదు కదండి. మొదట ఏం గుర్తొస్తుంది? నా ప్రాణము, నా ఊపిరి. అమ్మో, ఊపిరి ఆడట్లేదు అని గుర్తొస్తుందా లేదా అండి? ఎంతమందికి ఇదే గుర్తొస్తుంది? కనిపించట్లేదండి. ఇదే కదండి గుర్తొస్తుంది. మనకెంత ధనం ఉందో, మనకెంత బలం ఉందో, మన కోసం ఎంతమంది మనుషులు ఉన్నారో, లేకపోతే మనం ఎంత గొప్ప వాళ్ళమో, ఎంత ఇన్ఫ్లుయెన్స్ కలిగిన వాళ్ళమో, ఇవేవి గుర్తురావు కదండి. కొన్ని క్షణాలు మన ఊపిరి మనకు మనమే బిగ్గబెట్టి ఆపుకున్నా సరే, మనకు మనమే ఆపుకున్నా సరే, మన ప్రాణం గురించి మనకు గుర్తొస్తుంది, మన ఊపిరి గురించే మనకు గుర్తొస్తుంది. అటువంటి విలువైన మీ ఊపిరిని, మన ఊపిరిని కాపాడేవాడే మన దేవుడు. హల్లెలూయా. ఆ ఊపిరిని ఇచ్చిన వాడే మన దేవుడు. ఆ ఊపిరిని కాపాడాడు. ఎంత కృప మన పట్ల గడిచిన సంవత్సరం అంతా చూపించాడు కదా. ఊపిరి లేకపోతే ఒక మనిషికి ఎలా అయితే విలువ లేదో, ఊపిరి లేని ఒక బాడీ, వాట్ ఈస్ ఇట్ కాల్డ్? ఇట్స్ కాల్డ్ ఎ డెడ్ బాడీ. ఒక శవం అని పిలుస్తాం, కనీసం వారి పేరు పెట్టి కూడా పిలవం కదా. అలాగే ప్రభువు లేని జీవితానికి ఎంత ధనం ఉండొచ్చు, ఎంతో బలం ఉండొచ్చు, ఎంతో ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు, కానీ ప్రభువు లేని జీవితానికి విలువ లేదండి. ఆయన లేకపోతే మనం లేమండి. మీలో ఎంతమంది అంగీకరిస్తున్నారు ఈ మాటను? ఆయన లేకపోతే నేను లేను. నిజంగానే కదండి. ప్రభు లేకపోతే మనం ఉండి కూడా వృధానే. ప్రభు మన జీవితంలో ఉంటేనే మన జీవితానికి విలువ. ఎలా అయితే ఒక బాడీలో ఊపిరి ఉంటే అది నిజమైన ఒక ప్రాణిగా ఎలా అయితే పిలువబడుతుందో, అలాగనే ఒక నిజమైన జీవితానికి యేసయ్య ఉండాలి కదా. మన జీవితంలో ఆయన ఉన్నాడు. ఆయన ఉండి మనల్ని కాపాడాడు, మనల్ని రక్షిస్తూ వచ్చాడు, మనకి బ్రతుకునిచ్చాడు, నిజమైన బ్రతుకు, నిజమైన రక్షణ మనకిచ్చాడు. ఆయన అన్నాడు, నాకు వేరుగా ఉండి మీరు ఏదీ చేయలేరు. అపార్ట్ ఫ్రమ్ మీ యూ కెన్ డూ నథింగ్. ఇలా అనలేదు, నాకు వేరుగా ఉండి మీరు కొంచెమే చేయగలరని ఆయన అనలేదు. నాకు వేరుగా ఉండి మీరు ఏదీ చేయలేరు. ఆయనకు వేరుగా ఉండి మనం ఏదీ చేయలేమండి. ఆయన మనతో ఉంటేనే, ఆయన మనలో ఉంటేనే కదా జీవితానికి అర్థము. ఒకసారి యేసయ్యతో చెప్దామా? యేసయ్య, నీవు లేకుండా బ్రతుకుట నాకు అసాధ్యము. ఒకసారి చెప్తారా అండి? యేసయ్య, నువ్వు లేకుండా బ్రతుకుట నాకు అసాధ్యం.